ఇది అయిపోగానే మధు సైడ్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు అడిగినా తప్పుడు లెక్కలు చెప్తున్నాడు నా కొడుకు. లోపల చంపేస్తాడా? ఆడి పేరు సాహు. సాహు చచ్చిపోయాడు. వీళ్ళందరినీ నేనే కొట్టాను. అందులో ఒకరిని చంపావు. సాహు చనిపోయాడు. ఆల్రెడీ మందలవాటు ఉండడం వల్ల లివర్ చాలా వరకు డ్యామేజ్ అయింది. సరిగ్గా అక్కడే దెబ్బ తగిలేసరికి లివర్ ఫెయిల్యూర్ అయి చనిపోయాడు. వాడు ఎక్కడున్నాడు? పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. నచ్చలే అని మొదల నచ్చలే. రోజు బార్లెంబడి తిరగడం, చీప్ తగాదాలు, అమ్మాయిలు నచ్చల. రౌడీ అనేవాడు రోజు రోడ్ల మీద కనిపిస్తే జోకర్ అనుకుంటారు జనం. ఎప్పుడో ఒకసారి కనిపించారు. అంతా నా వల్లే. నా వల్ల అందరికీ కష్టాలే. దీనికి నీకు సంబంధం లేదు. ఏం కాదమ్మా, నేను లాయర్తో మాట్లాడాను. మనం కోర్టులో వాదించుకోవచ్చు. పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న మీరు ఇలా జైల్లో. నేను ఈ పాటికి పోలీస్ ఆఫీసర్ని ఉంటే
అందరి బాధ్యత నాదే కదా. నేను నీ గార్డియన్ని, నువ్వు నాతోనే ఉంటున్నావు. నేనేం చేయాలో అదే చేశాను. యూనిఫామ్ వేసుకోకుండా కోర్టులో నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను. భయపడు నాన్న, నా సేవింగ్స్ అకౌంట్లో డబ్బులున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు, నేను చూసుకుంటాను. నాన్న, శుభలక్ష్మి జాగ్రత్త. ఇప్పుడు ఏమవుతుంది? ఏముంది, పోలీసులు కేసు ఫైల్ చేసి కోర్టుకి పంపిస్తారు. అప్పుడు విచారణ. ఈ బెండకాయలు బాగా ముదిరిపోయాయి. లేతవేనమ్మా, లేతవే వేస్తాను. లేతవే. సర్వే. అలాగేనమ్మా. తర్వాత బెయిల్, ట్రయల్స్, కేసు కొట్టేయడం. ఆయన మనవాడు అడ్ని కొట్టింది ఆత్మరక్షణ కోసం. కేసు లేదు, ఇది కరెక్ట్ కాదు. పద. ఒకటి. అలాగే సార్. అంత ఈజీనా? ఇది గట్టిగా ఉంటే ఏదైనా ఈజీనే. భగత్ చంపింది ఓ రౌడీ ఎదవని, దానికి కేసేంటి? ఒక నిమిషం వస్తున్నాం కదా. ఆయన ఒకడిని చంపితే శిక్ష పడేటట్టయితే నాకెన్ని పడాలి? అయ్యా, తీసుకో. తోటకూర 6 కట్టలు 5 ఇచ్చావు. ఎంతైంది? పర్లేదమ్మా. ఎంతైనా మొత్తం? దాందే ఉంది బాబు, డబ్బులు అక్కర్లేదు. ఎందుకు పర్వాలేదు? సాహు చచ్చిపోయాడుగా, పర్వాలేదు. పర్వాలేదు. పర్వాలేదయ్యా. మరి నీకో? పర్వాలేదు సార్. మీ జీవితం అంతా పర్వాలేదు పర్వాలేదు అనుకుంటూనే బ్రతికేస్తున్నారు. బిచ్చం ఇస్తున్నారా మీరు? నా కొడుకు ఓ రౌడీని చావా కొడితే మీరు మాకు హప్తా ఇస్తున్నారా? గౌరవించడం లేదురా మీరు, అవమానిస్తున్నారు భయంతో. నా కొడుకుని ఓ రౌడీతో సమానం చేస్తున్నారు. వాడిని కాదు, మిమ్మల్ని కొట్టాలి. ఈ భయం పోయే వరకు కొట్టాలి. ఎంత అయింది? పర్వాలేదు సార్. ఎంత అయింది? 30 చాలు సార్. తీసుకో. చాయ్ కి 30, గ్లాస్ కి ₹1. ఎంత అయింది? ₹5 బాబు. సరే పద. సాహుని చంపినందుకు నిన్ను వదలడు. నీతో స్నేహం కోసం వచ్చాను. మనిద్దరి శత్రువు ఒక్కడే, శక్తి. నాకు శత్రువులు ఎవరు లేరు. నేను పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత మీలాంటి స్నేహితులను తప్పకుండా కలుసుకుంటాను. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నా కళ్ళ ముందు పెరిగినవాడు, వాడి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతున్నాను. పోలీస్ అవ్వాలన్న నీ కలను మర్చిపో. అసలు నువ్వు బతుకుండాలిగా. బతుకున్నానుగా. ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వస్తే అప్పుడు కూడా మిమ్మల్ని కలవాలనుకోను. మంచిది. జైల్లో ఉండి కూడా నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చింది. మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం. నమస్కారం. మొన్న సాహు చనిపోయినప్పుడు దెబ్బలు తిన్నవాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి నేను కలవడానికి వచ్చారు. మళ్ళీ పనిచేస్తారంట. మనం డబ్బులు ఇచ్చే తన్నడానికి, తన్నులు తినడానికి కాదు. ఇక నుండి వాళ్ళు శక్తి మనుషులు కాదు. నాకు గెలిచే గుర్రాలు కావాలి, కుంటి గుర్రాలు కాదు. వాడెవడో గాని పేరు కూడా గుర్తులేదు. వాడు నాకు మంచి చేశాడు. నా బలహీనతలని
లెక్కగట్టప్ప చెప్పాడు. ఏ సినిమా హాల్లోనో లాడ్జిల్లోనో పనిచేసుకోండి. మేం కుంటి గుర్రాలం సరే, కానీ మమ్మల్ని కొట్టినవాడు పేరు మర్చిపోయేంత మామూలు మనిషి కాడు. సాహుని చంపాడు. కల్లోకి వస్తున్నాడు రోజు. తొందరలో మీకు కూడా వస్తాడేమో. నేను అతనితో పర్సనల్గా మాట్లాడాలి. ఓకే సార్. ఇది నీ హాల్ టికెట్. ఎల్లుండి మెయిన్ ఎగ్జామ్. ఐఎమ్ సారీ. ఐఎమ్ నాట్ సారీ సార్. మీలాంటి ఆఫీసర్ సారీ చెప్పే పొజిషన్లో ఉండకూడదని నా ఉద్దేశం.